అబ్బా 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 ఏం కవిత రాసినప్పుడు ఒక కవితను కవిత కన్నా అందంగా రాసడంటే నేనేనేమో బహుశా. ఒకసారి మనం రాసిన కవిత మనమే చదువుకుందాం. అందంగా ఉంటుంది నీ నవ్వు, అప్పుడే పుట్టింది నాకు లవ్వు, కానీ అదేందో అందరు అంటుర్రు అది కొవ్వు. క్యా కవిత రాసిన పో అనిల్గా. దేనికైనా నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటిరా. అమ్మ సూపర్. అనిల్ మామ అనిల్ మామ అనిల్ మామ అనిల్ మామ ఓర్ కిషోరు ఆగురా ఆగురా కిషోరు ఓర్ కిషోరు కిషోరుగా ఆగమంటే గట్లూరుకు వస్తున్నావేమ్రా? చూస్తున్నావేమ్రా? నేను రానా? నన్ను వదిలిపెట్టి ఒక్కనే ఊరుకొచ్చినావు. అరే మీ ఊరికొచ్చడు ముచ్చరా చూసుడు ముచ్చరా పక్కకు పెట్టరు కానీ ఏమో పడిపోయినట్టు ఇంత స్పీడ్గా ఎందుకు ఊరికొచ్చిరా మరి ఇద్దరు? ఏ నువ్వు ఆగుబే అనిలన్న అది వస్తుంది. అదే అదేంద్రా ఆయన రమ్య అయింది ఏ కాదు కాదా? మరి ఇంకెవరరా? ఆయన సౌమ్య అయింది. ఏ కాదు మామ. సౌమ్య కూడా కాదారా? మరి ఇంకెవరరా? అదే మామ అది వస్తుంది 2021 కొత్త సంవత్సరం. అవ్వ నేను ఇంకా అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఎవరో పోరేస్తుంది అనుకున్నా గారా నీ పిచ్చోడా. ఏ ఉకో మామ నీకెప్పుడు పోరలే. ఏ ఆగురా అనిల్ మామ అది పోతుంది. నీ అవ్వ పోనీ తీరా దరిద్రం పోతుంది. నువ్వేమనుకుంటున్నావమ్మా అది పోతుందంటే? అదేరా 2020 పోనీ దరిద్రం పోతుంది. అబ్బా అబ్బా ఈ 2020లా లేని కష్టాలు పడ్డాం గారా పోనీ. ఏ ఊకో నేను అంటున్నది స్వాతి మామ. స్వాతిపోరా ఇది ఇంకెక్కడిది పాయ. నీ అవ్వ క్లియర్గా చెప్తుంది బే. అనవసరంగా పోరి వాయ నేను చూడకుంటాయి అవులాగా. ఏ లాపురు మామ సరే గాని దావతి చేసుకుందామా మామ? ఏంది దావత? అబ్బా కిషోర్గా నువ్వు ఆడపిల్లవైనా అయిపోతుండేరా. ఎందుకే? ఎందుకేంద్రా నీకు పెళ్లి చేసి దావత చేసుకుంటే మంచిగా. ఏ అది కాదు మామ, బాలిగన్ బ్యాచ్, రాజుగన్ బ్యాచ్, కిరణ్ గన్ బ్యాచ్, గణేష్ గన్ బ్యాచ్ అన్ని బ్యాచ్లు కలిసి 31st దావత్కి ప్లాన్ చేసుకుంటారు. ఒక్క మన బ్యాచ్ సప్రిగాని లెక్క సాతగాని లెక్క సప్పుడేగా కూర్చుంటున్నాం. అంతే మామ 31st దావత్ చేసుకుందాం అంతే. అంతే మామ చేసుకుందాం మామ. చేసుకుందాం మామ అంతే మామ. అబ్బా మామ చేసుకుందాం అంతే. ఆగురా చేసుకుందాం చేసుకుందాం అంటే ఆ పదం ఏటో ఉంది. ఎవడన్నా అనుకో గలీజ్గా ఉంటుంది కానీ ఫోన్ ఇటీ. ఎందుకు? ఎందుకేంద్రా మన వాళ్ళందరికి ఫోన్ చేసి రమ్మట దావత్ గురించి. నీ ఫోన్ లేదా? నా ఫోన్లో ఛార్జింగ్ లేదు కానీ టీరా. అబ్బా అంతేనా? ఛార్జింగ్ లేదా? బ్యాలెన్స్ లేదా అని చెప్పరా? దావత్ కావాలో అవుతారా? కావాలి. మరితే ఫోన్ ఇటీ. బ్యాలెన్స్ గురించి నీకెందుకురా? అయిపోయినా అని చెప్పరా? అదే మరి ఫస్ట్ ఏం చేద్దాం బిచ్చుకాని చేద్దాం. వాడు దెబ్బ దెబ్బ తింటాడు. వద్దు పైసలు ఎక్కువనే ఇస్తారు. హలో పిచ్చిపతి అదే బిచ్చపతే కానీ 31st దావత్ గురించి ప్లాన్ చేస్తున్నాం. అర్జెంటుగా ఈడికి రా. ఈడికంటే ఈడికే రా. ఈ మనూరు సీసీ కెమెరా లేదా ఆడ లేవటం అందరం నువ్వు రా. వస్తుంటా వెంకటేశ్వర కదా. హలో వెంకటేశ్వర అర్జెంటుగా దావత్ గురించి డిస్కషన్ చేయాలి. 1 నిమిషంలో నువ్వు చెట్కాడు ఉండాలి. ఏ చెట్టు కన్నా? అరకు చెట్టు కాడికి రా. అదే మళ్ళా చెప్తున్నా. ఓకే అరే మనోళ్ళు అందరూ వస్తుర్రు. దావత్లా తుమ్ములు ఇవ్వాలి. అహే ఇక ఒకటి అందరు వస్తారు. మెసేజ్లు వచ్చినాయి చూసుకో మరి బాగా. ఇంకా వస్తలేదేమ్రా? వస్తారు కథ. అమ్మ ఏమైందన్నా అర్జెంట్ రమ్మను. ఏమన్నా బొక్కలేరు కూడా మా చెప్పు. జిమ్ చేస్తున్నా చెప్పు అర్జెంట్ రమ్మని. ఏమేరా అన్న బిచ్చనా జిమ్ పోతున్నావా? ఎన్ని పైసలు అవుతున్నాయి? ఏ ఆగరా. అరే వెంకటన్నా నీకేం చెప్పిన ఫోన్లోనే దావత్ అని చెప్పి రమ్మని చెప్పి అయినా బిచ్చిగా బొక్కల్ని లాల్చిన టైంలో బొక్కలు ఎరగొట్టుడు ఏంద్రా? కూసరి ఎందుకు రా చెప్తా. ఆగమాగమవుతుర్రు నడవి. పెద్ద కవిత రాసిన ఎవరు ముట్టుకోవద్దు. ఇది నా లవర్ కు చాలా కష్టపడి రాసిన తర్వాత చెప్పుకుంటా. ఇప్పుడు దావత్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఎప్పుడు మామ ఏం చేద్దాం? ఏం చేద్దాం రా? 31st దావత్ చేద్దాం. ఏమంటావన్నా? ఇంకా అంటాం. ఇంకా 31st రచ్చ చేద్దాం. ఇంకా అంటారు మూత తీయాలి నోట్లో పోయాలి తీయాలా పోయాలి తీయాలా పోయాలి. మనం చేసిన 31st దావత్ ఎంజాయ్ దునియాలు ఎవడు చేయదు. అంతే మామ కుమ్మేయాలి మొత్తం. మామూలుగా ఉండదు. మరి ఏమంటారా కిషోర్? అంతే నాకైతే ఏంద్రా అవుతుడు నాకైతే ఏంద్రా చెప్పరా చెప్తే నాకేం చెప్పినావు దావత్ గురించి? అవులా
ఫస్ట్ రోజు ఏం చేద్దామని అన్న పోయినసారి నువ్వు బీలతో తాళం చేసినాడు సార్ ఏది ఎందుకంటే 2020 కరువు కాలంలో ఉన్నాం అంతేగా కిషోర్ అవునన్నా ఊరికే వేస్ట్ చేయాలి మంచిగా ఏమరా అనిలు ఏం చేస్తుర్రు ఏం లేదే కార్తీక్ అన్న ట్రంప్ తాత వస్తున్నాడు ఓదార్చని కూర్చున్నాం అంతేగా 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 అంతే అట్లా కాదురా అనిలు దావత్ ఏమైనా చేస్తుర్రేమో నేను కూడా కూడదాం అనుకుంటున్నా ఎవరి దగ్గర పోయినా నన్ను కూడిపించుకుంటలేరా అందరు ఎలా కొడుతుర్రు నన్ను అబ్బా కార్తీక్ అన్న గంత పైన అయిందా అందరు ఎలా కొట్టిరా సరే తీ కార్తీక్ అన్నను మన బ్యాచ్ లో పెట్టుకుందాం తీ అగో గట్ల చూసుకుంటారేంద్రా ఎంతైనా కార్తీక్ అన్న మన స్కూల్ అటెండర్ కదా ఆ? సరేనా సరే అందరికి కాదు మన బ్యాచ్ వేరుదా వచ్చాయి అలా ఎంత తిన్నా మన ఫుల్ ఎంజాయ్ చేయాలి సరే తీ. అరే బుచ్చి చెప్పనా తినడానికి మరి ఏమనుకుందాం రా మటన్ చికెన్ అన్న ఫిష్ అన్న ఫిష్ రెండు ఖతర్నాక్ ఉంటుంది. ఇవన్నీ కాదు బోటి 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 అనుకుందాం ఏ ఊక అనిల్ మామ బోట్ ఎందుకే ఎండ్రికిచ్చలు వండుకున్నాం తక్కువ ఖర్చు ఎందుకు ఇస్తాం మనకి ఏదో దొరకాలి ఇప్పుడు బాబు పోటీ మస్తు పోతున్నాయి అరే ఇప్పుడు లేని ఒక పని పెట్టకరా అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది తక్కువ ఖర్చు అన్న తక్కువ ఖర్చు లేదు ఏం లేదు చికెన్ మటన్ ఏదో తప్పుడు ఏదో దావత్ చేసుకోవాలని ఎండ్రికి ఇచ్చాలట ఏదో దొరుకుతాయి ఇప్పుడు ఏ నాకు అంత తెలియదు మామ నాకు ఎండ్రికిచ్చ కావాలంతే నీ అవ్వ ఎండ్రికి ఇచ్చినా గోండ్రి కప్పను తర్వాత కానీ సరే ఈ ముచ్చటికి పక్క పెడితే మరి తాగడానికి ఏం తెచ్చుకుందాం రా మామ కేఫ్ స్టాంగ్ చెప్పి మామ అనిలనా నాకు ఆర్సీ మామా నాకు 5000 మామ నాకైతే ఫుల్ బాటిల్ నాకు తెల్లటి కళ్ళు కావాలి సరే తీ వెరీ గుడ్ మనోళ్ళు అంతా గట్టిగానే ఎవరు కానీ పైసలు తీరు మరి లెక్క పైసలు తీర్రా ఏమేం కావాలి ఏం తిందామనే వరకు కుక్క లెక్క మొత్తుకుర్రు పైసలు అనే వరకు సప్పుడు చేస్తలేదమ్మా ఎప్పుడు సప్పుడు చేయలేదురా మళ్ళా సప్పుడు చేయమరా కిషోర్గా నేను ఉన్నోగా మామ మా అందరికి ఏయ్ అంటే ఇప్పుడు నేను బక్కగానే అనుకుంటావరా ఏ ఏంద్రా పోయినా సార్ లెక్క మళ్ళీ పైసలు ఎక్కొట్టిరు అనుకో షెడ్యూల్ కూడా తీసి కొడితే ఒక్కొక్కరి అర్థమవుతుందా అట్లా అయితే ఓకే సరే తీ మరి నడువు మరి మంచి ప్లేస్ చూసుకుందాం అసలు ఏందే దివ్య వీళ్ళకి చెప్పి గంట అవుతుంది ఇక్కడికి వచ్చి ఇంకింత అర్ధ గంట అవుతుంది ఒక్క దూడగతి లేదు అసలు వస్తారా రారా వీళ్ళకి అసలు రెస్పెక్ట్ లేదు మన మీద రెస్పెక్ట్ ఉంటే ఎప్పుడో వచ్చేవాళ్ళు రెస్పెక్ట్ లేదు కాబట్టి రాలేదే ఏం రెస్పెక్ట్ అవుతాయే వస్తురు ఏ ఉన్నట్టుందే మన మీద రెస్పెక్ట్ ఏంటి హరిత ఇంత అర్జెంట్ గా రమ్మన్నా ఏం లేదే మా చెట్టుకు బాగా మామిడికాయలు కాసినాయి నా ఒక్కదాంతో తెంపుడు అవుతలేదని మిమ్మల్ని పిలిచిన గీసలికాలం మామిడికాయలు ఎక్కడియే మరి లేకపోతే ఏందే నేను ఇక్కడికి రమ్మని చెప్పి ఎంతసేపు అవుతుంది దాదాపు గంటన్నరకు ఎక్కువ అవుతుంది మీరు ఎప్పుడు వచ్చిర్రు అరే వస్తానే ఉన్నాం కానీ మ్యాటర్ ఎందుకు చెప్పు ఫస్ట్ ఎందుకు కొడతాను నేను ఊరుతున్నానా సరే తి ఏం లేదు 31st దావత్ చేసుకుందామని అందరిని పిలిపిస్తున్నా గంతే ఏందే 31st దావతా అయితే కూర్చోరు చెప్పినప్పుడు అయితే టైంకి రాలే కానీ పార్టీ అనగానే కూర్చొని అంటురా ఏదైతే ఏంటి రానైతే వచ్చినాం కదా ఒక్క మాట ముందు చెప్పవా హరిత నెత్తిమికి స్నానం చేసొద్దు అవునే హరిత నాకు కూడా ఒక మాట ముందే చెప్తే ఐబ్రోస్ అనే వేయించుకొని వద్దును కదా నీ తానం నీ ఐబ్రోస్ పక్కన పెట్టురే నన్ను అయితే ఏకంగా చూడనీకే వస్తుండే ఒకడు వాడిని వదిలేసి హరిత విలువంగానే పార్టీగానే వచ్చిన 31st దావత్ చేసుకున్నాడు వాడేవాడే గొట్టంగాడు తీసి పక్కన పెట్టు సరే తీయే నవ్వుడు ఆపండి కానీ ఇప్పుడు తినడానికి ఏమనుకుందాం ఏదైనా సరే వండుకొని తిందాం కానీ మనం వండొద్దు వండియాలి అవునే దివ్య చెప్పింది కరెక్టే ఇంట్లో కోసం మనమే వండు మన కోసం మనమే వండుకోడు ఇదేం బాగాలేదు సరేనే ఒక పని చేద్దాం మన స్కూల్లో వంట చేసే సుష్మక్కని వెళ్తావా అబ్బా ఏమన్నా టైంకి వచ్చినావా అక్క నీ పేరు సుష్మ బదులు మెరుపు తీగ అని పెడితే అయిపోతుండే ఎందుకంటే అంత ఫాస్ట్ గా వచ్చినావు నువ్వు
అవును కానీ ఎందుకు పిలిచిరా హరిత? ఏం లేదక్క 31st దావత్లా నీ చేత్తో వండించుకొని తిందామని అనుకుంటున్నాను. అవునా హరిత, నా చేత నడిపా పారి మస్తు ఎంజాయ్ చేద్దాం, ఫుల్ దావా చేసుకొని ధూమ్ ధామ్ ఎగురు. అవునా అక్క? అవును అంతే అంటవా? అంతే మరి. వసే మమత అక్క మాన్ చూపు మీద ఉంది, నడువురిగా పర్రి. ఆగండి, మనం డిసిజన్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుందాం. ఆకలి అవుతుంది నడురి. నాకు కూడా ఆకలి అవుతుంది, నడువురే. ఈ జాగా మాది. ఎవరు ఎడ్డిగాళ్ళు బస్సులో సీట్ ఆపుకున్నట్టు ఇక్కడ జాగా ఆపుకోరు, తీసి అవతల వారేరి. అరే కిషోరు, ఇవాళ రైలు మన జాగలు వేసుకుర్రు. అరే అనిలు, వాళ్ళు మీ స్కూల్ ఫ్రెండ్స్ రా. అవును కదా, ముఖాలు చూస్తే అట్నే కనబడుతున్నాయి. అగో హరిత, వీళ్ళు మన స్కూల్ ఫ్రెండ్స్. అవునే కరెక్టే. అయినా వీళ్ళకి మనకు పడది, మన పని మనం చేసుకుందాం పట్టు. అంతే మళ్ళా. ఏ హరిత, ఏంది మీరు మా జాగా కబ్జా చేసిర్రు? తీరి లేవు రీ నుంచి మస్తు వచ్చారు. ఏంది తీసేది? మీ జాగాని రాసిందా ఈడ? అవును, ఈడ గిసొంటి కొండ ముచ్చులు ఉంటాయని పేపర్ మీద ఈ జాగా మాది అని రాసి పెట్టిపోయినాం. అర్థమవుతుందా? ఓహో, ఆ ఎడ్డి రామండలు మీరేనా? ఏయ్, మేము ఎటు రామన్నమా? అవునా కిషోర్? గంట చూసినావా ఎట్లుందో? ఏయ్ సాగు చూసినా ఎట్లుందో? గిలాస కట్ట చూసిన ఎట్లుందా? ఇగో ప్లేట్ చూసినా ఎట్లుందో? అన్న నాకు వీళ్ళని చూస్తే మస్తు కోపం వస్తుందా? అన్న నాకు కూడా. సరే కానీ కిషోర్ గా, ఈ కార్తీక్ అన్న వంట సుష్మాకేరా కనిపిస్తలేరు. ఇక్కడ ముచ్చట పెడుతురు. బాగున్నావు సుష్మా? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా గానీ ఈ స్కూల్ బంధు వాడే, మన ప్రేమకు బ్రేకులు వాడే. అవును, ఈ పాడుబడ్డ కరోనా ఏడికి వచ్చిందో ఏమో. పైనుంచి వచ్చింది. ఏడికెళ్ళి వచ్చిందో నేను చెప్తా. ఆడ వేసుకోవచ్చు కదా మీరు. మీరే ఆడేసుకోవచ్చు కదా. ఎందుకు వేసుకోరు? కార్తీక్ అన్న సుష్మక్క సాల్తీ ఇక మస్తు కవర్ చేసిర్రు. అరే ఆగురా అనిల్, మర్యాదగా చెప్తున్నా. ఫస్ట్ మేము వేసుకున్నామో మీరు వెళ్ళిపోండి. నీకు కూడా మర్యాద చెప్తున్నా, ఫస్ట్ మేము వేసాం, నువ్వు వెళ్ళిపో. అబ్బా ఇద్దరు బాగా మేనేజ్ చేస్తారు కదా, నడువురేడా. అబ్బా నువ్వు మీ గ్రూప్కి సపోర్ట్ చేసుకో, మా అన్న మా గ్రూప్కి సపోర్ట్ చేసుకో. అబ్బో ఇప్పుడు ఏమంటావు హరిత? ఫైనల్గా మాకు ఇక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడ మేము బొత్తేసుకున్నాం. మా పట్ల స్కూల్ ఫ్రెండ్స్ అని ఏమైనా దయా జాలి ఉంటే మీరు పోయి పక్కకి వేసుకోండి ప్లీజ్. అంతేనా? హలో వేసుకుంటే పక్కకేసుకోవాలి, లేకపోతే పీకుర్రి. మా వాళ్ళు చెప్పింది అర్థమైంది కదా, వేసుకుంటే పక్కకేసుకోరు లేకపోతే పీకుర్రి. అబ్బా హరిత, నువ్వు అట్లా కంపలేక మాట్లాడి అందరం కూడా నా ఇజ్జత్ తీయకు. నీకు చిన్నప్పుడు ఒకటో తరగతిలా బల్పం తీసుకొచ్చి ఇచ్చున్నా లేదా? అరే కిషోర్ గా, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టదు. ఒరే మన పక్క పంటే ఇర్రి అటే మనదిగా. అప్పుడే చెప్పినా అన్న. అని చెప్పినవరా? అబ్బా మమత, అగ్గిపెట్ట మర్చిపోయింది. అగిపెట్ట మర్చిపోయినావా? ఏంది మీరు అసలు ఏం పని చేస్తారు? పోయి ఆ బొక్కడా గారిని అడుగుపో. ఏ పోరి, మాటలు మంచిగా రాని. మంచిరా. అబ్బా మస్తు అర్థమైంది నీకు, నువ్వే అని బాగానే అర్థం చేసుకున్నావు. ఇట్లా నవ్వుతురేమరా? మామ నువ్వు ఎందుకు రెస్పాండ్ అయినవే? ఇప్పుడు ఇస్తుంది రవి. ఓ పోరి మమత, అయినా అగ్గిపెట్టేందుకే హరిత కళ్ళతో చూస్తే వాళ్ళు నిప్పు చప్పుని అనుకుంటది. అగ్గిపెట్టేందుకు ఇంకా? అరే అనిల్ గా, నీ పని అవుతుందిరా. అవుతుంది, నీ పని అక్కడ చూసుకో. ఏ వాడినేది అడిగేది? పోయి గట్ల పోయి 2 రాళ్ళు ఎరకరా పోరి, నిప్పు రాజేస్తా.
లీటర్ నూనె పోయి అన్న నూనెకి వెళ్ళి ముక్కలు దేవుకొని తింటా ఈ అబ్బా అన్న వాళ్ళకన్నా బాగుండే. చికెన్ లెగ్ పీస్ మంచిగా కింద లెగ్ పీస్ అబ్బా కార్తీక్ అన్న ఏం వండుతున్నావే వాసన గుమ్మొస్తుంది తెలుసా అసలు. వస్తాయి చెప్పురే ఆ పిచ్చోళ్ళకు మన వంట వాసనను వాళ్ళ వంట వాసన అనుకుంటారు. అసలు వాళ్ళ ముఖాలకు వండొస్తుందా? అబ్బా అయినట్టేనా? అరే కిషోరు చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్. తీరాయిగా బీరకాయలు. బీరకాయల గవేం చేసుకుంటావు మావా? అరే కిషోర్గా వాళ్ళకి అర్థమైంది నీకు అర్థం కాలేదారా? బీరకాయలు అంటే బీర్లు రా. ఓపెన్ చేయరు ముతలిగా అన్న చికెన్ పట్టుకొచ్చాయి. అంతే. వస్తే హరిత గువ్వ రెడీ అయింది రాయే. అయిపోయిందట దించుదాం ఇక. ఎట్లుందిరా? సూపర్. కిషోర్గా అరే డీజేలా పాటలు పెట్టు. డీజేలో కాదు ఫోన్లో. గదే డీజే లేదు అందుకే ఫోన్ అర్థం. ఫోన్లో పెట్టు. చూడే ఎట్లా డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. అరే అనిల్ గా మేము కూడా పెట్టుకుంటాం పాటలు. మీకే ఉన్నాయరా ఫోన్లు? పెట్టుకోర్రి మేమన్నా వద్దామా? వద్దన్నమా. కార్తీక్ అన్న హ్యాపీ న్యూ ఇయర్. వంటలు మాత్రం సూపర్ చేసినావన్న. కిషోర్గా ఎట్లున్నాయిరా? మస్తున్నాయి. కానీ ఈ ఆడవాళ్ళతో లొల్లి వచ్చిందన్న. ఇక పాపం ఎంతైనా ఆడవాళ్ళు మంచోళ్ళు కదా. హరిత ఈ 2020లా ఏమైనా తప్పులు చేస్తే మిమ్మల్ని మేము ఏడిపిస్తే సారీ ఏమనుకోకుర్రి. కానీ 2021 నుంచి మనందరం మంచిగా కలుసుకుందాం. ఇప్పుడు ఎగురుకుంటే ఆఖరికి ఎట్లా కలిసినాం ఎట్లా కలుద్దాం సరేనా? మేము కూడా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే వెరీ వెరీ సారీ. ఇప్పటి నుంచి 2021లో అందరం కలిసి ఉందాం. ఓకేనా? హ్యాపీ సరే ఆడవాళ్ళందరికీ ఎట్లయినా కలిసిపోయినాం కదా. ఇక తినుటేందో మా ముంగడ తిని రాదు. మన అందరం దోస్తులమే కదా. రీ గిన్నెలు పెట్టుకుని రీ. ఏమంటారా కిషోరు? అంతే అంతే మావా. కాకపోతే ఇక్కడ బీర్లు ఉన్నాయి మేము పక్కకు పెట్టుకుంటాం. దా పెట్టాలి వెనక పెట్టు. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో మొత్తానికి 31st దావత్ వీడియో వచ్చేసింది చూసారు కదా. సో కొంచెం లేట్గా వచ్చింది ఏమనుకోకూరి అన్న. 31st వీడియో. సో మొత్తానికైతే మీకోసం చాలా కష్టపడి చేసాం. సో కొంచెం లేట్ అయింది ఏమనుకోకూరి. 3-4 డేస్ బ్యాక్ మన విలేజ్ పటాస్లో వీడియో రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా కష్టపడి సో మన వాళ్ళందరికీ కాల్ చేసి తొందరగా వీడియో కంప్లీట్ చేసినాం. సో కొంచెం వీడియో అనుకున్నంత రేంజ్ అవుట్పుట్ రాలేదు. సో చిన్న ప్రాబ్లమ్స్. ఓకే మొత్తానికి 2020 మనందరితోటి 2020 ఆడింది ఇయర్. సో అట్లా ఇట్లా బతికి మనం బయటపడ్డాం. ఓకే మొత్తానికి 2021లా
సో మొత్తం రేపు ఈరోజు అంటే వీడియో ఎవరెవరు ఏ టైంలో చూస్తారో తెలియదు. సో నాకైతే రేపటికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ 2020 లాగా కాకుండా 2021లా మీరు అనుకున్న పనులు అనుకోని పనులు అన్ని పనులు సక్రమంగా కావాలని సో నిజంగా దేవుడు అంటే దేవుని కోరుకుంటున్నా, లేకపోతే మిమ్మల్ని కోరుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటంటే 1.5-2 ఇయర్స్ నుంచి నన్ను ఆదరిస్తూ ఇంత ముందుకు తీసుకొచ్చారు. సో మీ సపోర్ట్ తోటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడం కానీ సో మీ ప్రతి ఒక్కటి నేను చేయడం కానీ జరుగుతుంది. ఇంతకుముందుకు ఎట్లయితే నన్ను ఆదరించారో అదేవిధంగా ఇప్పుడు అట్లనే సపోర్ట్ చేస్తే 2021లా కాకుండా 22, 23, 63 దాకా మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాను నేను కాకుండా మా టీం కూడా. సో మా టీం అంతా నా పక్కకి ఎందుకు లేదంటే వీడియో తీసిన రోజు 31st వీడియో తీసిన రోజు లేట్ అయిపోయింది. సో అందరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి, అందరు వెళ్ళిపోయారు. సో మరి ముందుగా మన విలేజ్ పటాస్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ మంచిగా నీట్గా ఇంటి దగ్గర నుండి సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ పిచ్చి కారణం మళ్ళీ కొత్త రంగం వచ్చి పాడైంది కదా, సో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళు చెప్తారు కదా ఏంది స్పెషల్ ఈవెంట్లు అవి అని అట్లాంటివి ఏం చేసుకోకండి. సో వీలైనంత వరకు మన సొంత నిర్ణయాలతో పార్టీ చేసుకోండి సరిపోతుంది. సో మరి 2021లో అందరూ హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మమ్మల్ని ఆదరించండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం మీ ముందుకు వస్తాం. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.